హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్. ఈరోజు సండే ఫ్రెండ్స్. నిన్నట్లాగానే నిన్న చెప్పినట్టుగానే సాటర్డే ఆర్ సండే కొంచెం ఓటీసీ కూడా కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. అంటే మనల్ని లాస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది. సో దట్స్ వై ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంది మన ట్రేడ్, ఏంటి పొజిషన్. ఓకే చూద్దాం. ఇంకోటి ఏంటంటే కొంచెం వెయిట్ చేద్దాం. ఇదేంటంటే మిగతాదంతా ఇక్కడ ట్రేడ్ పెట్టిన వాళ్ళకి బ్యాక్ డౌన్ ట్రెండ్కి పెట్టిన వాళ్ళందరికీ ఒక లాస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఒక్కొక్క క్లాస్ అని చెప్తూ లాస్ తీసుకొస్తుంది. ఎక్కడికి ఓకే సెటప్ మనకు దొరికింది. ఓ మై గాడ్, మంచి ఛాన్స్ వచ్చింది, మంచి ప్లేస్ నుంచి. ఇలాంటి ఛాన్సులు కొంచెం అరుదుగా దొరుకుతాయి ఫ్రెండ్స్. దొరికింది కూడా. నేను 2 పెట్టాను ఫ్రెండ్స్, చూద్దాం. ఇది ఎంత పైకి వెళ్తున్నట్టు చూపించినా డ్యామ్ షోర్ ఇది కిందకే వస్తుంది ఫ్రెండ్స్, అన్డౌట్. ఎలా పెట్టాను అనేది చెప్తాను మీకు. ఈ ట్రేడ్ కంటిన్యూ ఉంటుంది, ఈలోపు చెప్తాను నేను పెట్టడానికి లాజిక్. ఇది అది చెప్పాను కదా, ఓటీసీ ఏమైనా జరగచ్చు, బట్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని మీద. పాయింట్ నెంబర్ 1, హయ్యర్ హై ఎంతైతే హై ఇచ్చిందో అంత హై ఇచ్చేసింది. తర్వాత డౌన్ ట్రెండ్కి స్టార్ట్ అయింది. ఓకే, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉండి లోవర్లో ఇచ్చింది. లోవర్లో ఇచ్చి అప్పుడు అప్ ట్రెండ్కి వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్. అక్కడ అప్ ట్రెండ్ ఎలా వచ్చింది, ఈ 3 క్యాండిల్ని బ్రేక్ చేయడానికి దీనికి ఎన్ని క్యాండిల్స్ ఇవ్వాల్సి వచ్చింది? 1 2 3 4 5 క్యాండిల్స్ ఇస్తే కానీ అది ఇవ్వలేకపోయిందనమాట. చూసారా ఎంత పైకి వెళ్ళినా ఫైనల్గా ఈ ట్రేడ్ కిందకే రావాల్సింది. సో అంత డ్యామ్ షూర్గా చెప్పాను అనమాట. సో మన ట్రేడ్ విన్ అయింది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూద్దాం. అఫ్కోర్స్ నెక్స్ట్ కూడా రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ బట్ మనం పెట్టలేము, ఎందుకంటే ఇది ఓటీసీ, ఏమైనా జరగచ్చు. ఒక క్యాండిల్ ప్రొడక్షన్ వరకు ఓకే, బ్యాక్ టు బ్యాక్ పెట్టకూడదు. ఇందులోనే చూద్దామా, 87%. ఓకే పర్వాలేదు, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఛాన్స్ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఓకే, మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది. చూద్దాం ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ చేస్తుందో చూసి తర్వాత. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. ఇది రిజెక్షన్ కోసం వచ్చిందో లేదా కింద రిజెక్షన్ తీసుకుంది కదా దాన్ని బేస్ చేసుకుని పైకి వెళ్తుందో చెప్పలేము, ఎందుకంటే కరెక్ట్గా సపోర్ట్ క్యాండిల్ దగ్గరే క్లోజ్ అయింది. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే, బ్రేక్ అయింది. పెడదాం అనుకున్న అప్పుకి చూద్దాం. చూసారా ఎలా ట్రాప్ చేస్తుందో. కొంచెం వాచ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇది గ్రీన్కి పెడదామని ఫస్ట్ అనుకున్నాను, డిసైడ్ అయ్యాను, జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు కంపల్సరీ డ్యామ్ షూర్ గ్రీన్.
నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్లు కామెంట్ చేయండి పర్వాలేదు. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా బైనరీ గురించి ఎటువంటి డౌట్లు ఉన్నా ఏమున్నా నన్ను అడగండి, ఏం పర్లేదు. నేను సార్ట్అవుట్ చేస్తాను, మీ డౌట్లని క్లియర్ చేస్తాను. మన అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి, కొంచెం పేషెన్స్తో ఉండాలి. బట్ మనం చేస్తే ఖచ్చితంగా ప్రొడక్షన్ 100% అవుతుంది. చూద్దామా మనం ఎన్ని చేస్తామా? 3 చేస్తాం, 3 విన్ అయింది. ఓకే, ఈరోజు చేసింది 3 విన్. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.